మనమందరం మంచివాళ్లమే. కాని మంచితనం ఉన్నవాళ్లనే ఎక్కువగా ఉపయోగించేస్తారు. ఎందుకు తెలుసా? నీకు తెలియని, నీకు ఎవరూ చెప్పని 10 ముఖ్యమైన నిజాలు ఉన్నాయి. ఇవి తెలియకపోతే ప్రపంచం నిన్ను ప్రేమించదు, కానీ నీ మీద ఎక్కి నడుస్తుంది. ఈరోజు ఆ 10 విషయాలు నేర్చుకుందాం. నీను రక్షించుకునేందుకు, నీ విలువను నిలబెట్టుకునేందుకు, ఎవరికీ నష్టంగా ఉండకుండా ఉండాలంటే, ఎవరికీ పాదరసం కాకుండా ఉండాలంటే నువ్వు తప్పనిసరిగా ఈ 10 విషయాలు నేర్చుకోవాలి. ఇది నీకు కఠినం కాదు, కానీ అవసరం. నిన్ను ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళు ఎవరంటే నువ్వు బౌండరీలు పెట్టుకోని వాళ్ళు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, తరువాత అది నీ బాధ్యతగా మారిపోతుంది. జీవితంలో పెద్ద ప్రమాదం అవును అని చెప్తూ అలవాటు పడిపోవడం. అవును అని చెప్తావు ఎందుకంటే లేదు అంటే వాళ్ళు ఇష్టపడరని భయం. కానీ నిజం ఏమిటంటే మనసులో లేని అవును ఎప్పుడూ నీకు నష్టం చేస్తుంది. నీకు నష్టం చేసేదానికంటే లేదు అనడం ఎంతో మంచిది. ప్రతి ఒక్కరితో నీ సమస్యలు, నీ బాధలు, నీ కలలు అన్నీ చెప్పేస్తే వాళ్ళు నీ బలహీనతలను ఆయుధాల్లా వాడుకుంటారు. బలహీనతలు సైలెంట్గా ఉంచాలి. నువ్వు మంచివాడివి కాబట్టి అందరూ అలాగే ఉంటారని అనుకోవడం అత్యంత అమాయకం. ప్రపంచం నీలా లేదు. అది తెలుసుకుంటేనే నువ్వు నీను కాపాడుకోగలవు. ఎవరినీ ఆకట్టుకునేందుకు ఎక్కువగా ప్రయత్నించకూడదు. వాళ్ళు నిన్ను గౌరవించరు, నిన్ను అలవాటు చేసుకుంటారు. నీ సమయానికి ధర పెట్టుకోని వ్యక్తిని ఇతరులు ఎప్పటికీ గౌరవించరు. నీ సమయం విలువైనది. దానిని ఎవరికైనా ఉచితంగా ఇవ్వొద్దు. మనసులో ఉన్నది దాచుకుంటూ నవ్వుతూ తిరిగితే వాళ్ళు నిన్ను సులభమైన వ్యక్తిగా తీసుకుంటారు. నీకు నచ్చినది చెప్తే మంచిదే, నచ్చని దాన్ని చెప్పడమే అత్యవసరం. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నవారికి ఎవ్వరూ విలువ ఇవ్వరు. ఇతరులు నిన్ను వెతకాలి. అదే విలువ. కొద్దిసేపు బాగుంటే మనం వాళ్ళని మనుషులుగా నమ్మేస్తాం. కానీ మంచి హృదయం త్వరగా నమ్మడం కాదు, సరైన వారిని నెమ్మదిగా రుజువు చేసుకునేలా చూడటం. మనమందరం ఇతరులను చూసుకుంటాం, కానీ మనకు మనం శ్రద్ధ ఇవ్వడం బాధపడిపోతాం. కానీ నిజం ఏమంటే నీకోసం చేసే సెల్ఫ్ కేర్ నీకు ఇచ్చే అత్యంత పవిత్రమైన బాధ్యత. ఈ 10 విషయాలు నేర్చుకుంటే ప్రపంచం మారదు, కానీ నిన్ను ఉపయోగించే ప్రపంచం నుండి నువ్వు బయటపడతావు. నీ విలువను నువ్వే నిర్ణయించాలి. నీ సమయానికి నువ్వే ధర పెట్టాలి. నీ మనసును నువ్వే కాపాడాలి. నీకు తెలియకుండా నిన్ను ఉపయోగించే వాళ్ళు ఉంటారు, కానీ నీకు తెలుసు కదా, ఇక మీదట నిన్ను ఎవరూ దోపిడీ చేయలేరు.